ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి విద్యార్థులకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. డిఎస్సి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించి మెగా డిఎస్సి ఫైనల్కి అయితే కంప్లీట్గా విడుదల చేయడం జరిగింది అనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మెగా డిఎస్సి ఫైనల్కి అయితే విడుదల చేయడం జరిగింది. 16,347 టీచర్ నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు అయితే పరీక్షలు అయితే నిర్వహించడం జరిగిందనమాట. అయితే ప్రాథమిక కీ రిలీజ్ చేశాక అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు అయితే స్వీకరించడం జరిగింది. దాని తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించాక ఫైనల్కి అయితే రిలీజ్ చేసినట్టు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగింది. అయితే దీనిపై అభ్యంతరాల స్వీకరణ ఉండదని పేర్కొన్నారు. అధికారిక వెబ్సైట్ దీని ద్వారా మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా చూసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే మనకు ఫైనల్కి మీరు చూడాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి. అయితే మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి, లేదా ఇక్కడ చూడండి మనకి కింద ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి కంప్లీట్గా మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అవుతే మీరు డిఎస్సిలో ఫైనల్కి సంబంధించి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదా కొంచెం బ్యాక్ వచ్చి అయితే ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ పైన ట్యాప్ చేయండి. వన్స్ విధంగా ట్యాప్ చేసి మీకు సంబంధించి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.